యాంకర్ ఉదయ్ భాను అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన పొడవాటి చక్కని తెలుగు అమ్మాయి. ఉదయ్ భాను వయసు ఎంత అని ఇప్పటికీ చాలామందికి అర్థం కాక తికమక పడుతుంటారు. ఎందుకంటే ఉదయ్ భాను అందం అలాంటిది. నిజానికి ఉదయ్ భాను వయసు 40 సంవత్సరాలు, కానీ ఇప్పటికీ అలా కనిపించదు. ఉదయ్ భాను ఆడుతూ పాడుతూ టీవీలో కనిపిస్తున్న కనిపించని బాధలు చాలానే ఉన్నాయి. ఉదయ్ భాను పుట్టింది తెలంగాణలోని కరీంనగర్లో ఉన్న సుల్తానాబాద్లో పుట్టింది. ఉదయ్ భాను నాన్న ఎస్కే పటేల్ ఒక డాక్టర్ అయితే ఆమె అమ్మ అరుణ ఆయుర్వేద డాక్టర్. ఉదయ్ భాను ఫ్యామిలీలో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేకపోయినా సరే అనుకోకుండా ఉదయ్ భాను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. 1990లో ఆర్ నారాయణమూర్తి నటించిన ఎర్ర సైన్యం మూవీలో కూతురు పాత్రలో చేసి మెప్పించింది. ఈ సినిమాలో నటించే టైంకి ఉదయ్ భాను 10వ తరగతి చదువుతుంది. ఉదయ్ భాను ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలో, మరికొన్ని కన్నడ సినిమాలలో హీరోయిన్ పాత్రల్లో చేసింది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్లోనూ, బుల్లితెర మీద యాంకర్గాను మంచిగానే సెటిల్ అయింది. తనకి 4 ఏళ్ల వయసులోనే తన నాన్నను పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆమె తల్లి అరుణ రెండవ పెళ్లి ఒక ముస్లింని చేసుకుంది. అతనికి 7గురు పిల్లలు తన మొదటి పెళ్లి ద్వారా ఉన్నారు. ఉదయ్ భానుకు 15 ఏళ్ల వయసులో బలవంతంగా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో తప్పక చేసుకోవాల్సి వచ్చింది. తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని, తన డబ్బుతో బ్రతుకుతూ తనని హింసిస్తున్నారని ఉదయ్ భాను బయటికి వచ్చేసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని పేరు విజయ్. ఉదయ్ భానుకి మంచి కెరీర్ వచ్చింది. అయితే ఈ కెరీర్ ఇచ్చింది మాత్రం ఈటీవీలో ప్రసారమయ్యే హార్లిక్స్ హృదయాంజలి ప్రోగ్రామే. ఆ తర్వాత జెమినీ టీవీలో ప్రసారమయ్యే సాహసం చేయరా డింబక మరియు వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్స్. తాజాగా ఉదయ్ భాను ఐటమ్ సాంగ్స్లో లీడర్ మరియు జులై మూవీలలో చేసింది. ఫ్యూచర్లో కూడా ఉదయ్ భాను కెరీర్ బాగుండాలి అని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ. యాంకర్